హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి సిస్టర్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం గోబీ మంచూరియా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా అయితే మనం ఒక క్యాబేజీని తీసుకొని మంచిగా తరుక్కోవాలి. సన్నగా తరుక్కోవాలి ఫ్రెండ్స్. క్యాబేజీని అయితే మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీనినంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. మొత్తాన్ని అయితే చాలా సన్నగా తరుక్కోవాలి ఫ్రెండ్స్. ఈ బ్యాటర్ని అంతా కలుపుకునే ముందు మనమైతే గ్యాస్ అయితే ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని పెట్టుకోవాలి. మనం ఈ బ్యాటర్ అంతా కలుపుకునే లోపు ఆయిల్ కూడా వేడవుతుంది, అప్పుడు ఫ్రై చేసుకోవాలి. మా ఛానల్ని అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ వేడయ్యేలోపు మనమైతే బ్యాటర్ని కలుపుకుందాం. ఫస్ట్గా అయితే దీంట్లో కొద్దిగా పసుపు, తర్వాత సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎప్పుడు కానీ తక్కువగా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ అయితే ఏం చేయలేం కాబట్టి. తర్వాత కొద్దిగా కారం పొడి, అయితే ఇందులో నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి, ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి వేసుకున్న తర్వాత అందులోనే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. అయితే మైదా పిండి కార్న్ఫ్లోర్ రెండు ఒకే క్వాంటిటీలో ఉండే విధంగా చూసుకోవాలి. అంతా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అయితే దీనికైతే వాటర్ అయితే ఏం అవసరం ఉండదు, ఎందుకంటే క్యాబేజీలో వాటర్ శాతం ఉంటుంది కాబట్టి దాన్ని అయితే మంచిగా మనం ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ వెళ్తూ ఉంటే వాటర్ అనేది బయటికి వచ్చేసి సరిపోతుంది. గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. చూడండి, బ్యాటర్ అయితే ఇలా వచ్చేసింది. అయితే కొంచెం లూజ్గా అయినట్టు అనిపిస్తే మాత్రం మరి కొద్దిగా మైదా పిండి, కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. లేదు సరిపోయింది అనుకుంటే మాత్రం ముద్దలా చేసి పెట్టుకోవాలి. నాకైతే అన్నీ కరెక్ట్గా వచ్చేసాయి ఫ్రెండ్స్, నేనైతే ముద్దగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని వేడైన ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్ చేతిపైన పడి చేతులు కాలే ప్రమాదం ఉంటుంది కాబట్టి బాల్స్నన్నిటిని మనం ఒకే సైజులో చేసుకొని వేసుకోవాలి. అయితే ఫస్ట్గా వేసుకునేటప్పుడు మాత్రం ఆయిల్ మీడియం హీట్ అయి ఉండాలి, ఎందుకంటే ఎక్కువ హీట్ అయి ఉంది అంటే మాత్రం అవి పైన మాడిపోతాయి, కాకపోతే లోపల మాత్రం ఉడకవు. ఇలా అన్నింటినీ బాల్స్ లాగా చేసుకొని వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మేమైతే మా పిల్లలకు బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తామండి, అందుకోసమే నేనైతే మా పిల్లల కోసం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తాను, ఏ ఫుడ్ ఐటమ్ అయినా సరే. ఇప్పుడు మంచిగా వాటిని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేనాక తీసి ఒక బౌల్లో అయితే కలెక్ట్ చేసుకోవాలి. పిల్లలకి ఎప్పుడు కూడా బయటి ఫుడ్ అయితే ఎక్కువ శాతం ఇవ్వద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మంచిది కాదు. వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేస్తారో, ఏ ఐటమ్స్ యూజ్ చేస్తారో మనకు తెలియదు కదా. అదే మన చేతులతో మనం మన పిల్లలకి ప్రిపేర్ చేస్తే అది సంతోషంగా కూడా ఉంటుంది, పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. అందుకోసం ఇంట్లోనే ఎక్కువ శాతం ప్రిపేర్ చేసే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మిగతా పిండిని కూడా అలాగే బాల్స్ లాగా చేసుకొని ఆయిల్లో అయితే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ మా దగ్గర అయితే అన్నీ అయిపోయండి, ఇంకా కొద్దిగా ఉన్నాయి, అవన్నీ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. మిగతావి కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మా పిల్లలకైతే గోబీ మంచూరియా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, అందుకని నేను నెలకు ఒకసారైనా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తాను. ఈ విధంగా అన్నీ ఒకే కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత తాలింపు వేసుకోవడానికి ఉల్లిగడ్డలు, మిరపకాయలు, కొత్తిమీర అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ని అయితే చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీ దగ్గర ఉన్న క్యాప్సికమ్ ఉన్నట్టయితే క్యాప్సికమ్ కూడా కట్ చేసి వేసుకోండి. మా దగ్గర అయితే క్యాప్సికమ్ లేదు ఫ్రెండ్స్, అందుకని నేనైతే కొత్తిమీర, మిర్చి, ఆనియన్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీరను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. మిరపకాయలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అయితే మిరపకాయలు వేర్చుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోవాలి, ఎందుకంటే మిరపకాయలు కారం ఎక్కువగా ఉన్నట్టయితే గోబీ మంచూరియా మొత్తం కారంగా అవుతుంది, అలాగని కొద్దిగానే వేసుకోవాలి.
ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మళ్ళీ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకోవాలి. అందులో ముందుగా అయితే ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వీలైనంత తక్కువగా వాడుకునే విధంగా చూసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు ఫ్రెండ్స్. అయితే గోబీ మంచూరియా చేయడానికి టమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ కావాలి. వీటిని అయితే మనం తెచ్చుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్టే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే ముందుగా ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్ అయితే ఎక్కువగా ఫ్రై చేయకూడదు. నేను చేసిన ఈ చిన్న ప్రయత్నానికి అందరూ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఉల్లిగడ్డను అయితే ఇలా కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డ అయితే ఫ్రై అయ్యేలోపు మనమైతే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి. మీకు జ్యూసీగా కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ కొద్దిగా తగ్గించుకొని వాటర్ ఎక్కువ వేసుకోవాలి. లేదనుకుంటే కొంచెం కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకొని వాటర్ వేసి కలుపుకోవాలి. దీన్నైతే ఫస్ట్గా ఉండలేకుండా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఇంకా ఏవైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చేయడానికి నా వంతుగా ప్రయత్నిస్తాను. ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అందులో మిర్చి అయితే వేసుకోవాలి. వేసి మంచిగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే సాస్లన్నీ వేసుకోవాలి. మేమైతే దీన్ని బాండి అని అంటాం ఫ్రెండ్స్. మీ సైడ్ ఏమంటారో ఏమో తెలియదు. మా బాండిని చూసి అయితే భయపడకండి. అది అయితే ఇనుప మూకుడండి, అలానే ఉంటుంది. ఆనియన్స్ మిర్చి ఫ్రై అయిన తర్వాత ఫస్ట్గా అయితే మనం సోయా సాస్ వేసుకోవాలి. తర్వాత చిల్లీ సాస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చిల్లీ సాస్ వేసుకున్న తర్వాత టమాటో సాస్ కూడా వేసుకోవాలి. అయితే 3 సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. కొద్దిగా టమాటో సాస్ అయితే ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్. వీటన్నింటిని అయితే కొద్దిసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ బ్యాటర్ ఉంది కదా, దాన్ని అయితే దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అయితే చిన్నగా పెట్టుకోవాలి. ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్నప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది. మెల్లగా కలుపుకుంటూ ఉండగా ఈ కలర్లో అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ముందుగా చేసి పెట్టుకున్న గోబీ ఉన్నాయి కదా, వాటిని అయితే దీంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత మెల్లగా కలుపుకోవాలి. గోబీ మంచూరియా క్యాబేజీతోనే కాకుండా క్యాలీఫ్లవర్తో కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్. నేనైతే ప్రస్తుతానికైతే క్యాబేజీతో చేశాను. దీన్నైతే ఇలా మొత్తం మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయితే పైన మూత పెట్టి మగ్గించుకోవాలి. మేము మా పిల్లలు ఇంకా ఏయో వీడియోస్ చేయాలో మా నుంచి మీరేం కోరుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము అది చేయడానికి ట్రై చేస్తాము. మొత్తం ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత పైన అయితే మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత పైన మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని నిదానంగా కలుపుకోవాలి. కలుపుకొని లాస్ట్లో అయితే కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి గోబీ మంచూరియా ఎంత ఈజీగా, ఎంత ఫాస్ట్గా, జ్యూసీగా, క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. లాస్ట్లో అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోబీ ఉంటుంది కదా, దానిని కూడా పైన గార్నిష్లా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఫస్ట్గా తీసి పెట్టుకోవడం మర్చిపోయాను. అందుకనే కొత్తిమీర ఒకటి వేసేసి అయితే తీసుకున్నాను. గోబీ మంచూరియన్ అయితే ఆనియన్ కాంబినేషన్లో తింటే సూపర్గా ఉంటుంది. అలాగని ఆనియన్స్ కోసి పెట్టాము. చూడండి మా పాప అయితే టేస్ట్ చూసి చెప్తుంది ఇప్పుడు మీకు నేను ఏ విధంగా చేశానో. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.